హాయ్ ఎవ్రీవన్, నేను కవిత. ఈ వీడియోలోన ఇది జిమ్మీ చూలోన రన్నింగ్ బ్లౌజ్ అండి. ఇప్పుడు ఇలా లేస్ వస్తుంది చూసారా, ఇది ఈ కడదానా ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే మనం స్టిచ్ చేయలేము. అంటే ఇది హ్యాండ్స్కి వచ్చింది. ఈ హ్యాండ్స్కి వచ్చిన దాన్ని ఏమంటే ఇప్పుడు దీన్ని మనం ఇలా స్టిచ్ చేయలేమన్నమాట. ఇవన్నీ స్టిచ్ చేయాలంటే అన్ని ఓపెన్ చేసేవాల్సి వస్తుంది, అంటే అన్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఇది ఎలా స్టిచ్ చేయాలో చూద్దామా. నేనైతే ఇలా బేస్‌గా నార్మల్ అయితే ఒక లైనింగ్ తీసుకున్నాను, కాటన్ లైనింగ్. దానిపైన బేస్‌గా ఏంటంటే ఇది యాపిల్ క్రేప్. ఈ క్లాత్ ఏమో యాపిల్ క్రేప్ అనేసి షైనింగ్ ఉంటుంది. దీనిపైన ఈ జిమ్మీ చూది హ్యాండ్స్ పెట్టుకుంటున్నాననమాట, మెయిన్ క్లాత్. అప్పుడు చూడ్డానికి లుక్ చాలా బావుంటది. ఇలా చూడండి, మంచి షైనింగ్ వస్తుందనమాట. ఆల్రెడీ ఇది షైనింగ్ ఉంది. బట్ దీని కింద లైనింగ్ వేసామంటే నార్మల్‌గా అంత లుక్ రాదు. ఇలా యాపిల్ యాపిల్ క్రేప్ ఇది క్లాత్ పేరు. ఈ క్రేప్ అయితే నాకు బాగా అనిపించింది దీని కింద ఇలా పెట్టి స్టిచ్ చేయడానికి బేస్‌గా. ఇప్పుడైతే ఇవి 2 నేను స్టిచ్ చేసేసుకున్నాను. అంటే లైనింగ్ పైన ఈ యాపిల్ క్రేప్ క్లాత్‌ని పెట్టి ఇలా రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాననమాట ఇది బేస్‌గా. దీన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ అయితే మీకు తెలుసు కదా, ఎక్కువైతే రాదు. ప్యాచ్ వర్క్ పడుతుంది. ఇప్పుడు దీన్ని సెట్ చేయాలి. ఇది సెట్ చేయాలి అంటే ఇది గమ్ వేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ వస్తుంది కదా, ఫ్యాబ్రిక్ గ్లూ కూడా వేసుకొని మనము చేసుకోవచ్చు. లేదంటే ఇది B7000 ఇప్పుడు కొత్తగా ఉంది కదా, ఈ గమ్ కూడా బాగా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మిడిల్ చేసుకోండి ఇలా. అలాగే హ్యాండ్స్ యొక్క మిడిల్ ఇలా మిడిల్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ ఇలాగా సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇదైతే ట్రయాంగిల్ టైప్ వచ్చింది కదా మనకి ఇలాగా. ఈ ట్రయాంగిల్ది ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ ఏమో ఈ కార్నర్ కి మనం వచ్చినట్టుగా సెట్ చేసుకోవాలన్నమాట. ఇది చూడండి, ఇలా నేను మిడిల్ అనేది సెట్ చేసుకున్నాను. ఇప్పుడు చూసారా, నాకు ఈ ట్రయాంగిల్ వచ్చింది కదా, ఈ ట్రయాంగిల్ అనేది ఈ ఎడ్జ్ ట్రయాంగిల్ ఒక ఎడ్జ్ని నేను కరెక్ట్గా కింద ఉన్న బేస్ ఒక ఎడ్జ్ లైన్కి సెట్ చేసుకుంటున్నాను ఇలాగా. మీకు అర్థమైంది కదా, ఇలాగా క్లియర్గా. ఇంకొంచెం దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇలాగా సెట్ చేసుకోవాలి. అంటే ఏదైతే ఈ కార్నర్ ఉంటుందో ఈ కార్నర్ కింద క్లాత్ అనేది మనకి ఈ లైన్కి సెట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా నేనైతే ఈ ఎడ్జ్ నుంచి చూడండి, ఈ ఎడ్జ్ నుంచి కొంచెం లైట్గా ఇలా వేసుకొని వస్తున్నాను. తర్వాత ఇక్కడ కొంచెం ఒక పావించు పైనకి ఇలా కొంచెం అక్కడక్కడ డాట్స్ పెట్టుకొని వస్తున్నాను. దీన్ని ఇలా అటాచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట, అంతే. ఈ గమ్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి ఒక వర్క్ ఉండే ఏవైనా లేస్ గానీ వర్క్ ఉండేది ఇది స్టిచ్ ఓపెన్ చేయడానికి అవ్వదు అనమాట. ఇది కూడా గమ్మేసి అంటించేస్తున్నారనమాట. ఇలాంటివి ఏవైనా మనము యూజ్ చేయాలి అంటే స్టిచ్చింగ్ కి యూజ్ చేసుకోవాలనేటప్పుడు ఇది మాత్రం బెస్ట్ ఆప్షన్ మనకి. ఈ మెథడ్ కూడా చాలా బాగుంటది. నేను ఒక సైడ్ అయితే అంటించేసుకున్నాను. నెక్స్ట్ సైడ్ నుంచి ఒక కార్నర్ నుంచి వేసుకుంటూ వస్తున్నాను. లైట్ గా వేయండి, మరీ ఎక్కువ వద్దు.
ఈ యొక్క ఎడ్జ్‌ని ఇలా కింద బేస్‌కి ఈక్వల్‌గా పెట్టుకుంటూ వస్తున్నాననమాట. మనకెక్కడైనా ఎడ్జ్ కనిపిస్తుందంటే ఇప్పుడే అదే అంటే ఇమ్మీడియేట్‌గానే దాన్ని అడ్జస్ట్ చేసేసుకోండి. మళ్ళీ గమ్ అంతా డ్రై అయిపోయింది అంటే మళ్ళీ దాన్ని తీయలేమనమాట. అంతే. ఇక్కడ నార్మల్‌గా అయితే మరి మనం ఈ ప్యాచ్ కవర్ అవ్వడానికి ఇంకొక ప్యాచ్ ఎక్స్‌ట్రా పీస్ వేసుకోవాల్సిందే దీనికి. ఇదైతే అంటించేసింది. ఇంకొక హ్యాండ్ ఉంది. దీన్ని అంటించేసాను. నీట్‌గా ఇలా గమ్‌తోని అంటించేసుకున్నాననమాట. ఇప్పుడైతే ప్యాచ్ మనం చేసుకొని ఈ ప్యాచ్ వేసేటప్పుడు మాత్రం ఒక 2, 3 ఇక్కడుండేవి రిమూవ్ చేయాల్సుంటుంది. ఈ కడదాన ఏదైతే ఇచ్చున్నారో దాన్ని రిమూవ్ చేయాల్సుంటుందనమాట. రిమూవ్ చేసి ఈ ప్యాచ్ ఏసుకోవాల్సుంటుంది. నా వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్.